సో గైస్ మనం బయలుదేరుతున్నాం. రేపు యాక్చువల్లీ ఓటింగ్ ఉంది కదా. సో ఇవాళ సండే, టైం 5 అవుతుంది. ఇప్పుడే ఎండలు తగ్గినాయి, కొంచెం క్లౌడీగా ఉంది. ఇప్పుడు ప్రాపర్గా వెళ్ళిపోతే పని అయిపోతుందని బయలుదేరినాం. సో ఈ లెఫ్ట్ వెళ్తే మన కేబుల్ బ్రిడ్జ్. ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఇటు సైడ్ వచ్చేది ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది అనమాట. రేపు ఓటింగ్ కదా, అందరు హైదరాబాద్ నుంచి వాళ్ళ ఊర్లోకి వస్తారు. ఇక్కడ నుంచి వెళ్ళేవారు చాలా తక్కువనే ఉంటుంది, ఖాళీగా ఉంటుంది. లెట్స్ సీ. క్లౌడ్స్ అయితే ఉన్నాయి, సన్ కూడా ఉంది. సో అంత ఈజీగా అయితే వర్షం ఇప్పుడప్పుడే పడదని అనుకుంటున్నా. చూద్దాం. ఇదే మన ఎల్ఎండి డ్యామ్, రైట్ సైడ్లో డ్యామ్ ఉంటుంది. వాటర్ లెవెల్ సమ్మర్లో మొత్తం ఇట్లే ఉంటుంది, బట్ రైనీ సీజన్లో గేట్స్ ఓపెన్ చేసినప్పుడు ఎప్పుడైనా వస్తా, చాలా బాగుంటుంది. బ్యూటిఫికేషన్ వర్క్స్ చేస్తుంటున్నారు, లైట్లు కొత్తగా ఉన్నాయి. ఇక్కడ నుంచి లెఫ్ట్ పోతే వరంగల్ 67, కరీంనగర్ టు వరంగల్ 67, హైదరాబాద్ 160. సో గైస్ యాక్చువల్లీ మనము లాస్ట్ సండే వచ్చామన్నమాట. ఇవాళ సండే కరెక్ట్ 1 వీక్ ఉన్నాం. సో ఈసారి కెమెరా లేకుండా ప్రశాంతంగా వెళ్ళి విజిట్ చేద్దామని ఎక్కడికి కెమెరాతో ఇంకా ఏం వ్లాగ్స్ ఏం చేయలేదు. వేములవాడ, కొండగట్టు, అగ్రహారం అట్లా లోకల్ 4-5 ప్లేసెస్ ఉన్నాయి. అన్నీ చూసుకొని ప్రశాంతంగా ఇక బయలుదేరాను అనమాట హైదరాబాద్కి ఎలక్షన్ కోసం. మీకు అందుకనే ఏం కంటెంట్ మీకు అనిపించదు, యాక్చువల్గా రావటం వెళ్ళటం మాత్రమే చూపిస్తున్నా. ఆల్మోస్ట్ 1-2 ఇయర్స్ నుంచి ఎక్కడికి వెళ్ళినా రికార్డింగే కదా. ఇక అట్లా కాకుండా ప్రశాంతంగా చేద్దామని అట్లా కాకుండా ప్రశాంతంగా కెమెరా లేకుండా వెళ్దామని డిసైడ్ అయ్యిండే. అందుకనే ఇక్కడ ఏమీ చేయలేదు. బాగుంది క్లైమేట్. టైం 5 అవుతుంది. మనకి ఇంకొక 40 కిలోమీటర్స్ ఎంతో సిద్దిపేట వస్తుంది. సో కరీంనగర్ నుంచి సిద్దిపేట 1 అవర్, సిద్దిపేట నుంచి హైదరాబాద్ ఒక 2 అవర్స్, సో టోటల్ 3 అవర్స్. వీడు హైవేలో వస్తుంది, రాంవేలో వస్తుంది. చాలామంది యాక్చువల్గా నిన్ననే వెళ్ళిపోయినట్టున్నారు, లేకపోతే ఇంత ఖాళీగా ఉండదు. యాక్చువల్గా అటు సైడ్ నుంచి ట్రాఫిక్ బాగా వస్తుంది. మొత్తం ఎండిపోయింది గోదావరి. మీకు అనిపిస్తుందో లేదో, ఎడారి అయిపోయింది. ఫస్ట్ టోల్ గేట్ వచ్చింది. హైదరాబాద్ నుంచి కరీంనగర్కి 2 టోల్ గేట్స్ ఉంటాయని చెప్పిన మొన్న. సో ఇప్పుడు ఒక ఫస్ట్ టోల్ గేట్ వచ్చింది. ఇక్కడ క్రికెట్ ఆడుతున్నారు. టెన్నిస్ బాల్ వచ్చా. అండ్ May 13th రోజు ఎలక్షన్స్. ఈ వ్లాగ్ నాకు తెలిసి ఎలక్షన్స్ అయిపోయాకనే వస్తుంది. సో అందరూ ఓటేసి కొంచెం మంచి ఓటింగ్ పర్సంటేజ్ వస్తే మన డెమోక్రసీకి ఫాయిదా. ఇక ఏదో హాలిడే కదా అని ఇంట్లో కూర్చుంటే మాత్రం ఇంకా వేస్ట్ అన్నట్టే. హైదరాబాద్ టు మంచిర్యాల ఈ హైవే సూపర్ ఉంటుంది అసలు. ఇది బ్యూటిఫుల్ స్ట్రెచ్ అయితే వచ్చింది. కొండలు మంచిగా ఉన్నాయి, మధ్యలో రోడ్డు. ఐ థింక్ ఇట్స్ బెజ్జంకి దాకా వచ్చినాం. ఇక్కడ ఒక చెక్ పోస్ట్ ఉంది. టైం నేను లైవ్లో టీజీ నెంబర్ ప్లేట్ చూస్తున్నా. TG09 1987. సూపర్ ఉంది కదా, ఫ్యాన్సీ. మనం కూడా టీజీ చేయించుకోవాలని ఉంది. అసలు ఆ టీఎస్ అని ఎందుకు పెట్టిండ్రో దేవుడిగా తెలవాల. తెలంగాణలో తెలంగాణ టీజీ అని అప్పుడే పెట్టుంటే
మంచిగా ఉండేది. అది ఎవరికి అర్థం కాకుండా టీఎస్ తెలంగాణ స్టేట్ అని పెట్టినాం. అప్పుడు టీజీఏ మంచిగా ఉంది. సిద్దిపేట అయితే వచ్చినాం. ఈ స్తూపం చూడంగానే అర్థమైపోతుంది అనమాట మనం సిద్దిపేట జంక్షన్ దగ్గరికి వచ్చినామని. సో ఎంత ఒక 32 minutes, ఒక హాఫ్ అన్ అవర్లో అయితే సిద్దిపేట అయితే వచ్చినాం. సో ఫార్ సో గుడ్. వర్షం లేదు, ఏం లేదు, అంత నార్మల్ ఉంది. పడితే అక్కడక్కడ పడచ్చేమో కానీ నాకైతే ఎటువంటి సంకేతాలు అయితే కనిపిస్తలేవు, క్లౌడీ వర్షాలు. సో సెకండ్ టోల్గేట్ దుడ్డుడ టోల్గేట్. దిస్ ఈజ్ ద లాస్ట్ టోల్గేట్ అనమాట. దీని తర్వాత ఇంకా డైరెక్ట్ హైదరాబాదే. సో కరీంనగర్కి 2 టోల్గేట్స్ ఉంటాయి. ఒకటి 77 రూపీస్, ఒకటి 71 రూపీస్. నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసినానే, బండ్లు కార్లు అంతేం లేదు, ఇలా ఇవ్వాలంత లేదనుకుంటా. అయితే హైదరాబాద్ 92 kilometers ఉంది. ఇంకా టైం 5:45 అవుతుంది. 5కి స్టార్ట్ అయినాం. పికాక్ బాగా ఎగిరింది. సో ప్రజ్ఞాపూర్ అయితే దాటినాం. టైం 6:10 అవుతుంది. 1 hour అయింది. అండ్ చెప్పే కదా మొన్న యాక్చువల్లీ ఈ ఫ్లైఓవర్స్ ఏం లేకుండా అనమాట, ఊర్లోకి తీసుకెళ్ళలేదు డైవర్షన్. ఇప్పుడు ఏంటంటే ఎటువంటి ఊర్లు వచ్చినా ఇలాంటి ఫ్లైఓవర్స్ ఎక్కేసి వాటి పైనుంచి వెళ్ళిపోవడం అవుతుంది. సో ట్రాఫిక్ కానీ టైం కానీ అంతా చాలా తక్కువ అయిపోయింది. ఒక రకంగా మంచిగా చేసినట్టు ఈ ఫ్లైఓవర్స్. ఇక్కడ చెకింగ్ అవుతుంది గైస్, మనల్ని ఆపుతారు చూద్దాం. బైక్స్ని అయితే ఆపరు. మన షామీర్పేట వరకు అయితే వచ్చాము. బ్యూటిఫుల్ సన్సెట్ అయితే అవుతుంది, ఆల్మోస్ట్ అయిపోయింది. కానీ ఇప్పుడు కనిపిస్తుందా లేదో, చిన్న గోల్డెన్ కాయిన్ లా చిన్న 1 రూపీ కాయిన్ కూడా మూలకి సెట్ అయిపోయింది. అంత బాగుంది. యాక్చువల్లీ క్లౌడ్స్ ఉన్నాయి కదా, మొత్తం సన్సెట్ అయితే పోయింది. ఈ రైడ్ వెళ్తే మెడ్చల్ పోవచ్చు. వచ్చేసాం షామీర్పేట్. అంత కష్టపడి హైవే నుంచి వస్తాము, ఈ సిటీలో ఇరకడానికి వస్తాం. 2 hours మంచిగా వచ్చేసినాము. 120 kilometers. ఈ 40 kilometersకి 2 గంటలు అవుతుంది మా ఇంటికి వెళ్ళేసరికి. వా, అటు సైడ్ నుంచి అయితే ఘోరం. చెప్పినా కదా ఊర్లోకి అందరు బయలుదేరుతారు అన్నా కదా. ఫుల్ ట్రాఫిక్ అయితే అటు సైడ్ నుంచి ఉంది. అదో పెద్ద ట్రాఫికే, భారీగా ట్రాఫిక్. సో గైస్ అదే అనమాట, వచ్చేసినాం. ఆల్మోస్ట్ షార్ట్ అండ్ స్వీట్ ట్రిప్. మీరేమి అంత ఏం చూపెట్టలేదు కానీ జస్ట్ నాకు కూడా చాలా రోజులు అయింది కదా బైక్ తీసి కొంచెం లాంగ్ వెళ్ళి, సో అందుకనే చేసా. అండ్ ఏమైనా వెళ్తే ఎటైనా చేస్తా, లేకపోతే ఇక నార్మల్ ఇక్కడెక్కడ ఉంటే చేసి వేస్ట్ కదా. సో ఆగస్ట్లో అయితే మంచి రైడ్ ప్రాపర్గా ప్లాన్ చేస్తా. ఈ లోపల అయితే ఏం లేవు ప్లాన్స్, చూద్దాం. చల్లనా, నేను నాగల్ ఫ్లైఓవర్ అయితే ఎక్కేసిన. ఇది సూపర్ ఉంటుంది ఫ్లైఓవర్. చలో, సీ యూ దెన్, బాయ్ బాయ్.